దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర సమరయోధుల స్మారకాలకు భద్రత లేకుండా పోతోంది. స్మారక స్థలాలు కబ్జాకు గురవుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదు. తెలుగు గౌరవం స్వాతంత్ర సమరయోధుడు ప్రొఫెసర్ ఎన్జీ రంగా స్మారక స్థలాన్ని కబ్జా చేయడానికి పలువురు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలోని సాకేత్ సమీపంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో స్వాతంత్ర్య సమరయోధుల కాలనీ ఏర్పాటు చేశారు. ఈ కాలనీ ఏర్పాటులో ప్రొఫెసర్ ఎన్జీ రంగా కీలక పాత్ర పోషించారు. ఆయన మరణానంతరం అక్కడే ఆయనకు ఒక స్మారకాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు వారి బాగోగులు చూసుకునేవారు లేకపోవడంతో నాడు ఆ స్థలాన్ని ఇచ్చిన రతీరాం వారసులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ స్మారకం ఉన్న 50 గజాల స్థలానికి ప్రస్తుతం మార్కెట్ విలువ ₹1 కోటి పైగా ఉండటంతో కబ్జాదారులు ఆక్రమణకు ప్రయత్నాలు ఎక్కువ చేశారని కాలనీవాసులు చెబుతున్నారు. ఎలాంటి రక్షణ లేకపోవడంతో ఎన్జీ రంగా స్మారకానికి పక్కనే ఉన్న జిమ్ యజమానులు మరికొంతమంది కలిసి వ్యర్థాలు చెత్తా చెదారం వేసి స్మారకం కనిపించకుండా చేస్తూ ఇప్పుడు దాన్ని పూర్తిగా కబ్జా చేయడానికి సిద్ధమైనట్లు తెలిపారు. నేను గత 20 సంవత్సరాలు ఈ కాలనీలో ఉన్నాను. నేను వచ్చినప్పటి నుండి ఇక్కడ ఎన్జీ రంగా గారి సమాధి ఉండేది. అతని పేరుతోటే ఈ కాలనీకి పేరు వచ్చింది. ఎప్పుడే అతను చనిపోయారో ఈ తర్వాత ఈ కాలనీజర్ పిల్లలు స్లోగా దీన్ని ఆక్యుపై చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఒక 10-12 ఏళ్ల క్రితం ప్రయత్నిస్తే అప్పుడు ఆపాము ఒకసారి. ఈసారి అవకాశం తీసుకుని తీసేశారు. ఇప్పుడు పక్కనే రణధీర్ సింగ్ హుడా సమాధులు కూడా ఉన్నాయి. త్వరలో అవి కూడా ఖాళీ అయిపోతాయి. హ్యాండ్ పెరిగింది, పోలీసులు పట్టించుకోవట్లేరు. సో గ్రాబింగ్ నార్మల్ అయిపోయిందండి. ఇక్కడ మనకి చేయగలిగేది ఏమీ లేదు. పోలీసులు ముందుకు రావట్లేరు. వెరీ అన్ఫార్చునేట్.